ఆదికాండం 2వ అధ్యాయం 1వ వచనం. ఆ సంగతులు జరిగిన తరువాత దేవుడు అబ్రహామును పరిశోధించెను. యాత్రా జీవితం అనే శీర్షికలో అబ్రహాము గారి జీవితాన్ని మనం అధ్యయనం చేస్తున్నాం. ఈ అధ్యయనంలో 22వ వచనం ఇలా ఆరంభమైంది, ఆ సంగతులు జరిగిన తరువాత అని. లేఖన విభజన దగ్గర, అంటే ఈ పుస్తకాలలో అధ్యాయాలుగా విభజించిన దగ్గర 15వ అధ్యాయం 1వ వచనంలో ఇవి జరిగిన తరువాత యెహోవా వాక్యం అబ్రహాము దర్శనమందు వచ్చినట్టుంది, ఇవి జరిగిన తరువాత అని. 22వ అధ్యాయంలో ఆ సంగతులు జరిగిన తరువాత అనే మాట రాసింది. ఈ రెండిటి నడుమ ఉన్న వ్యత్యాసం ఏమిటి అంటే, ఈ అధ్యాయంలో దేవుడు అబ్రహామునకు కుమారునిస్తాను, నీవు నీ పెదదాసుని దత్తత తీసుకోవాల్సిన అవసరం లేదని చెప్పాడు. ఆ కుమారుని ఇచ్చిన తరువాత దేవుడు అబ్రహామును పరిశోధించాడు. అక్కడ దర్శించాడు, ఇక్కడ పరిశోధించాడు. దేవుని దర్శనం ఉంటుంది, అదే దర్శన ప్రకారం దేవుని యొక్క పరిశోధన కూడా ఉంటుంది. దర్శనం తరువాత పరిశోధించడం, ఈ రెండు ఆలోచిద్దాం ఒకసారి. దేవుణ్ణి దర్శించాడు, దేవుడు దర్శించాడు అబ్రహాంని, అది అతని నిర్ణయాలను మార్చింది. ఇప్పుడు దేవుడు పరిశోధించాడు అబ్రహాము నిర్ణయాన్ని ప్రపంచానికి తెలియచేయడానికి. ఆశ్చర్యకరమైన సంగతి ఏమిటంటే, దేవుడు ఎందుకు మనిషిని పరీక్షిస్తాడు? ఇది ఎంత బలమైన ప్రశ్న. జవాబులు ఎన్ని చెప్పుకున్నా ఇంకా మిగిలే ఉంటాయి. నేను 4 విషయాలు రాసుకున్నాను. ఒకటి, మన విధేయత పరీక్షకు నిలబడుతుందా లేదా, అంటే మన విధేయత పరీక్షించబడుతుంది. 2, మనం దేవుని భయం కలిగిన వాళ్ళమా లేదా అనేది కూడా పరిశోధించబడుతుంది. దేవుని కంటే దేన్నైనా అధికంగా ప్రేమిస్తున్నామా అని మన ప్రేమ కూడా పరీక్షించబడుతుంది. అంత మాత్రమే కాదు, కానీ మన వ్యక్తిత్వం స్పష్టంగా లోకానికి నిరూపించటం కోసం దేవుడు మనల్ని నమ్మి పరీక్షిస్తాడు అనిపిస్తుంటుంది. ఇక్కడ ఒక మాట, అబ్రహాము విన్నాడు, 3వ వచనంలో తెల్లవారినప్పుడు అని పరిశుద్ధాత్మ దేవుడు రాశాడు. ఆ రాత్రి అబ్రహాము ఏవి ఆలోచించుంటాడు? ఆయన మాట్లాడాడు ఆ రాత్రి వేళ. రాత్రి అని రాయలేదు, కానీ తెల్లవారినప్పుడు అంటే రాత్రి అని అర్థాన్ని మనం తీసుకున్నాం. ఏం ఆలోచించి ఉంటాడు అని అంటే, ఖచ్చితంగా మనకు ఒక సోర్స్ ఉంది లేఖనంలో. దయచేసి మీరు రండి నాతో పాటు. యాకోబు పత్రిక 2వ అధ్యాయం ఇలా రాస్తుంది. అదేమిటంటే, మన 2:21, మన పితరుడైన అబ్రహాము తన కుమారుడైన ఇస్సాకును బలిపీఠం మీద అర్పించినప్పుడు అతడు క్రియల వలన నీతిమంతుడని తీర్పు పొందెను. అంటే తన అంతరంగం లోపల నిర్ణయం తీసుకున్నప్పుడే అతడు బలిపీఠం మీద ఇస్సాకును అర్పించాడు. ఆ రాత్రి అర్పించినప్పుడు ఏమి ఆలోచించాడు అనే పదం మన హెబ్రీ పత్రికలో కనపడుతుంది, చూడండి. హెబ్రీ పత్రిక
11వ అధ్యాయం 17-18 వచనాలు. 11వ అధ్యాయం 17 నుంచి 19 వచనాలు రాసున్నాయి. అబ్రహాము శోధింపబడి విశ్వాసం బట్టి ఇస్సాకును బలిగా అర్పించెను. విధేయత ఉంది, విశ్వాసం ఉంది. ఎవడు ఆ వాగ్దానములు సంతోషంతో అంగీకరించెనో ఆ ఇస్సాకు వలనైనది నీ సంతానం అనబడును అని ఎవరితో చెప్పబడినో ఆ అబ్రహాము మృతులను సహితము లేపుటకు దేవుడు శక్తిమంతుడని ఎంచినవాడై తన ఏక కుమారుని అర్పించి ఉపమాన రీతిగా అతని మృతుల్లో నుండి మరల పొందెను. ఏం ఆలోచించాడు ఆ రాత్రి? విధేయత ఉంది, విశ్వాసం ఉంది, నిరీక్షణ కూడా ఉంది. దేవుడు మృతులలో నుండి కూడా నా బిడ్డని ఇవ్వగలడు. విధేయతని విశ్వాసం, నిరీక్షణ అనే ఇద్దరు సపోర్ట్ చేస్తారు. ఈ ఇరువురు ప్రోత్సహించినప్పుడు విశ్వాసం బలంగా నిలబడుతుంది. అంతే, విధేయత అనేది బలంగా నిలబడుతుంది. విశ్వాసము, నిరీక్షణ విధేయతను బలపరుస్తాయని నాకు అనిపిస్తుంటుంది. ఒక మాట నేను చెప్తాను. అదేమిటంటే, ఒకరోజు ఇంగ్లాండ్ రాజు తన స్నేహితుడు అతన్ని ఏదో పని మీద పిలిపించాడు. పిలిపించి చాలాసేపు మాట్లాడుకున్న తర్వాత బయలుదేరి సాగనంపేటప్పుడు రేపు భోజనానికి రా రాత్రికి అన్నాడు. ఏమీ జవాబు చెప్పకుండా స్నేహితుడు వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయి ఆ చీకటి పడే సమయానికి వచ్చాడు. రాజు చూసి, నువ్వు రావనుకున్నాను నేను అన్నాడు. అందుకన్నాడు, ఎందుకని అంటే, వస్తానని రానని చెప్పలేదు కదా. అప్పుడు స్నేహితుడు అన్నాడు, రాజు ఆహ్వానం ఆజ్ఞ కదా, బ్రతిమాలటం కాదు కదా. దానికి వస్తానని జవాబు చెప్పటం కాదు, తల ఉంచి విధేయత చూపించటంగా చేయవలసిందని. మహారాజు అయిన దేవుని మాటకు అతని స్నేహితుడైన అబ్రహాము అంతగా విధేయత చూపించాడు. విధేయత మనిషిని దేవునికి అత్యంత ఇష్టునిగా మారుస్తుంది. అందుకనే తరువాతి కాలంలో సమూయేలు గారు సౌలుతో ఇలా అంటాడు, బలి అర్పించటం కంటే మాట వినటం మేలు కదా, పోటేళ్ల కొవ్వు అర్పించటం కంటే విధేయత చూపించటం గొప్పది కదా అన్నట్టు. మన జీవితాల్లో నేటి దినాన్న దేవుని చిత్తానికి తల ఉంచి మనం ఆమెన్ అనే అంత విధేయత మనకు లేదు. దుఃఖం, బాధ, వేదన, చింత ఇవి పరిస్థితుల మధ్యలో మన మీద దాడి చేస్తూ ఉంటాయి. మనం నిస్సహాయులం అయిపోయి కళ్ళప్పగించి చూస్తూ ఉండిపోవడం తప్ప చేయగలిగింది ఇంకేమీ మనకుండదు. ఆలోచించండి, విధేయత అనే పదానికి ఎంత అర్థం చెప్పుకుంటే సరిపోతుందో మీరు చెప్పండి. ఒక మిషనరీ ఒక దూర ప్రాంతానికి వెళ్ళి అక్కడ పరిచర్య చేస్తున్నాడు. వాళ్ళ భాషలోనికి తర్జుమా చేయాల్సి వచ్చింది. ఆయన శిలువ మరణము పొందినంతగా విధేయత చూపించిన వాడై అనే దగ్గర విధేయత అనే మాట వాళ్ళ భాషలో ఏముంది ఆయనకు అర్థం కాల. దానికోసం ఆలోచిస్తున్నప్పుడు ఒక రోజున ఈయన బయట కూర్చున్నాడు. తనకు కుక్క ఉంది. ఆ కుక్క బయలుదేరి వెళ్తున్నప్పుడు
ఆయన వెనక్కి పిలిచాడు. చాలా దూరం వెళ్ళిపోయింది. వెనక్కి పిలవగానే అది పరిగెత్తుకుంటూ వచ్చేసింది. అప్పుడు స్థానికుడు ఒక మాట అన్నాడు, ఇంగ్లీష్లో ఉందా మాట, యువర్ డాగ్ ఈజ్ ఆల్ ఇయర్ అని. అంటే నీ కుక్కకి మొత్తం చెవులే అంటే అర్థం చెప్పండి. ఆ భాషలో అతనికి అర్థమైంది, చెవి గలవాడు వినుగాక అనే మాట. ఒళ్ళంతా చెవులు చేసుకుని వినడం అనే పదం దేనికంటే విధేయత గుర్తు. మనం అనేక విషయాల్లో దేవుని మాట మీద తిరగబడే మనుషులం. ఎక్కడ విధేయత చూపిస్తాం చెప్పండి. యోనాతో దేవుడు మాట్లాడాడు, యోనా మాట వినకుండా వెళ్ళిపోయాడు కాదా. దేవుడు సొలొమోనుతో మాట్లాడాడు, 2 మార్లు మాట్లాడాడు, సొలొమోను అవిధేయుడయ్యాడు. ఇలా చూస్తూ వెళితే ఎంతోమంది అవిధేయులైన వారు మనకు కనపడతారు. కానీ ప్రథమంలోనే ఆదికాండంలోనే 22వ అధ్యాయంలో ఎవరిని అడగనిది, ఇంతవరకు ఎవరూ చేయనిది అబ్రహామును ఆయన అడిగాడు. అబ్రహామా, నీకు ఒక్కడైన నీ కుమారుని, నీవు ప్రేమించే ఇస్సాకుని మోరియా దేశంలో నేను చూపించబోయే పర్వతాలకు దాని మీద దహన బలిగా అర్పించు అనే పదం. ఇది చిన్నది కాదు, ఊహకు అందేది కాదు, ఆలోచించడానికి మన శక్తి సామర్థ్యాలు చాలవు. అబ్రహాము ఆ రాత్రి ఏం చేశాడో చూశాం. అబ్రహాము ఆలోచన ఏమిటో చూశాం. సరిగ్గా అనగానే అబ్రహాము దేవుని యందు తన విధేయతని, దేవుని ఎడల తన విశ్వాసాన్ని, ప్రభువునందు తన నిరీక్షణను, ప్రభు ఎడల తన ప్రేమను తన వ్యక్తిత్వంలో నిరూపించడం అనేది తెల్లవారగానే అనే మాటలో వ్రాయబడింది. మిగిలింది వచ్చే వారం చూద్దాం. తల్ల ఉంచి ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల మా ప్రియ తండ్రి, పరిశుద్ధుడైన గొప్ప దేవ, కొద్ది మాటలు చెప్పడానికి మీ కనికరాన్ని మా పక్షంగా ఉంచారు. కృతజ్ఞత చెల్లిస్తున్నాం. ముందున్న సమయాన్ని దీవెనగా మార్చండి నాయన. నా స్నేహితుడు ఈ దినాన్న భూమి మీద లేడు, శంకర్. ఆ కుటుంబాన్ని మీరే ఆదరించగలరు. మీ చేతులకు అప్పగిస్తూ ముందున్న సమయం దీవెనగా మార్చండి అని, బిందువుని జ్ఞాపకం చేసుకోమని, శారాన్ని గుర్తు చేసుకోమని, చెల్లి సరోజ విషయంలో మీరే కార్యం జరిగించండి అని యేసుక్రీస్తు ప్రభువారి పేరిట ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. ప్రభు చిత్తమైతే ఆదివారం ఉదయం 9:30 గంటలకు లైవ్లో కలుసుకుందాం.